అస్సాంలో కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1388 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇది రాష్ట్రంలో హోరాహోరీ పోరుకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. మార్చ్ 26 తర్వాత 126 నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఎంతమందో ఫైనల్ కానుంది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఇక తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మొత్తం 126 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అస్సాంలో ద్విముఖ పోరు కొనసాగనుంది. ఇప్పటికే 2 సార్లు గెలిచి మంచి జోష్లో ఉన్న అధికార బీజేపీ మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కమలం నేతలు భావిస్తున్నారు. అటు 2 సార్లు దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి పార్టీని క్యాడర్ను బలపరుచుకోవాలని చూస్తోంది. 16 ఏళ్ల పాటు అస్సాంను పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు అధికారాన్ని కోల్పోయింది. హ్యాట్రిక్ పై కమలం కన్నేగా దాన్ని ఓడించి ఎలాగైనా పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోంది.